చైనా ఓ నదిని చంపేసింది. నదితో పాటు నది లోపల చుట్టుపక్కల ఉన్న జంతు చరాలను అన్యాయంగా రాత్రికి రాత్రే చంపేసింది. ఓ దేశం నదిని చంపడమేంటి అనుకుంటున్నారా? నిజమే, నదిని చంపిన ఆ దేశం చైనా. చిన్న పిన్ను నుంచి పెద్ద మిషన్ల వరకు చక్కగా డూప్లికేట్ చేయగల క్వాలిఫైడ్ దేశం చైనా. అంతేకాదు, మనుషులను చంపడానికి కంటికి కనిపించని వైరస్ను మ్యానుఫ్యాక్చర్ చేయగల ఒకే ఒక దేశం చైనా. అటువంటి చైనా తనకు దాదాపు 9,000 కిలోమీటర్లు పైగా ఉన్న జాంబియా దేశంలో ఈ ఘోరం చేసింది. జాంబియాలోని ఓ చక్కటి నదికి అస్తిత్వం లేకుండా చేసింది. ఆఫ్రికాలోని జాంబియా మంచి గ్రీనరీ ఉన్న ప్రదేశం. పచ్చని అడవులతో, చక్కటి నదులతో పొల్యూషన్ లేని కంట్రీ జాంబియా. మరీ ముఖ్యంగా కాఫూ ఈ దేశంలో పెద్ద నది. ఓ రకంగా చెప్పాలంటే ఈ కాఫూ నది జాంబియాకు గుండె లాంటిది. ఈ నది 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవుల గుండా లోయలపై ప్రవహిస్తూ వ్యవసాయ భూములకు నీరందిస్తూ కోట్ల మందికి తాగునీటినిస్తూ ఉంటుంది. అంతటి అద్భుతమైన కాఫూ నదిని చైనా వ్యాపారం పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చైనాకు చెందిన కాపర్ మైనింగ్ సంస్థ నుంచి వస్తున్న రసాయన కాలుష్యం కాఫూ నదిని రాత్రికి రాత్రే కలుషితం చేసింది. మైనింగ్ కంపెనీ నుండి వచ్చిన విషపూరితమైన వ్యర్థాలు ఒక్క వారంలోనే నది మొత్తం నీరెండిపోయేలా చేసి చుట్టూ ఉన్న చెట్లతో సహా నది లోపల బయట ఉన్న వేల కొద్దీ జంతువులు, పక్షులను కూడా చంపేశాయి. నదిని ఆనుకుని ఉన్న వేలాది గ్రామవాసులు నెత్తినోరు బాదుకుంటున్నా వినే నాథుడు లేడు. రాత్రి మా నది చచ్చిపోయింది అంటూ ఓ జాంబియన్ వ్యక్తం చేసిన ఆవేదన పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది. 2025 ఫిబ్రవరి 18న చైనాకు చెందిన సైనోమ్ మెటల్స్ లీచ్ జాంబియా మైన్ నుంచి విడుదల చేసిన విషపూరిత ద్రవాలు కాఫూ నదిలో కలిశాయి. ఫలితంగా గంటల్లోనే నది విషపూరితమైనది. కాఫూ నదిలో ఇప్పుడు చుక్క నీరు లేదు. కానీ చైనా వదిలిన విషం వల్ల చనిపోయిన జంతువులతో ఎడారిలో బీడు భూమి కన్నా ఘోరంగా తయారైంది. అక్కడి ప్రభుత్వం నష్టాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పటికే ఉన్న సంక్షోభం ప్రజల జీవితాలకు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జాంబియాలో వేలాది కుటుంబాలు ఈ విషపూరిత కాలుష్యం కారణంగా తమ జీవనాధారాన్ని కోల్పోయాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ కాఫూ నది 5 మిలియన్ల మందికి జీవనాధారం. ఇప్పుడు వారందరూ నిరాశ్రయులైనట్లే. ఇదే చైనా పెట్టిన పెద్ద చిచ్చు అనుకుంటే దీనికి మించి మరొక సమస్య చైనా జాంబియా ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. చైనా జాంబియాలో మైనింగ్ పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టింది. బిలియన్ల డాలర్లు కుమ్మరించింది. ఆ ప్రాంతంలో విరివిగా దొరికే కాపర్ను తీసుకోవడానికి ఈ మైనింగ్ పనిచేస్తుంది. కాపర్ చైనా తయారు చేసే స్మార్ట్ ఫోన్స్లలో కీలక భాగంగా వాడుతుంది. దీనివల్ల చైనాకు విపరీతమైన లాభం. కానీ చైనా లాభపడుతున్నా జాంబియా బాధపడుతోంది. చైనా కంపెనీలు భద్రతా నియమాలు, కార్మిక చట్టాలు, అలాగే పర్యావరణ ఆంక్షలను లెక్క చేయకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్న జాంబియా మీద తన పంజా విసిరింది. జాంబియా చైనాకు $4 బిలియన్ల అప్పు చెల్లించాల్సింది. దానివల్ల జాంబియా చైనాకు మైనింగ్ పేరుతో అనుమతులిచ్చి తన గొయ్యి తానే తవ్వుకుంది. ప్రపంచం మొత్తం జాంబియా కాపర్పై ఆధారపడి ఉంది. అలాగే చైనా డ్రాగన్ కల్లు కూడా జాంబియా కాపర్ పైనే ఉంది. కానీ జాంబియాలోని కాఫూ నది ఈ కాపర్ వల్ల కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఈ నష్టాన్ని భర్తీ చేసేదెవరు? మంచి మినరల్స్ ఉన్న కంట్రీ ఉంటే చాలు, చైనా కళ్ళు ఆ దేశంపై పడుతున్నాయి.